సమాజంలో ఉన్న ప్రతి కాపు కుటుంబ సభ్యులు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు కాపు సామాజిక వర్గ నాయకత్వం, కాపు సంఘ నాయకత్వం ఎవరైనా కూడా అది స్థాపించే దేనికోసం? కాపు కుటుంబ సభ్యుల కోసం. కాపు కుటుంబ సభ్యుల కోసం ప్రారంభమయ్యే సంఘం అది ఏదైనా, ఏ పేరు మీదైనా, రాజకీయ నాయకులుగా ఉన్న ప్రతి ఒక్క పార్టీ నాయకుడిని, కాపు వర్గాల, కాపు బలిగ, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు కుటుంబ సభ్యుల రక్షణ కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం, వారికి మద్దతు ఇస్తూ వారి కోసం పనిచేయాలి సంఘం కానీ, సంఘ నాయకత్వం పార్టీలకు అతీతంగా. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీని స్థాపించారు. వారు కాపు కుటుంబ సభ్యుడిగా ఒక పార్టీని స్థాపించారు. కాపు కుటుంబ సభ్యునిగా ఒక పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ గారికి కాపు సంఘం మద్దతు తెలపాలి. కాపు సంఘం నాయకుడికి ఒక పార్టీ ఆలోచన ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకొక ఆలోచన లేకపోయి ఉండొచ్చు. కానీ కాపు కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి కాపు కుటుంబ సభ్యుడికి ఉంటుంది, సంఘానికి ఉంటుంది, సంఘాలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు కులాల వారీగా విడిపోయినాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని పెద్దలు లోకేష్ గారిని కానీ ఎక్కడా కూడా ఏ కమ్మ సంఘం మా సంఘ నాయకుడు అని చెప్పరు. ఎందుకు? వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక నాయకత్వ స్థాయికి ఎదిగి ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇప్పుడు లోకేష్ గారు ఆ స్థాయికి ఎదగటానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో అన్ని వర్గాలు కలిపితేనే ప్రభుత్వం, కానీ ఆ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది. అంతే జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది మా పార్టీ అని. అంతేగాని వైసీపీ ఓన్లీ రెడ్లకే అవకాశం అనేది చెప్పదు బహిరంగంగా ఎక్కడ. వారి యొక్క కుటుంబ నేపథ్యం, కుటుంబం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వం కాబట్టి ఆ వర్గాలన్నీ ఆ మద్దతు తెలుపుతాయి.